ఒక్కసారి వైజాగ్ వెళ్దాం. అక్కడ ఈరోజు సెమీఫైనల్ సందర్భంగా ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది. సో క్రికెట్ లవర్స్లో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్, వెర్ ఆర్ యూ? ఐ కెన్ సీ దట్ యూఆర్ ఇన్ గ్రౌండ్. ఏం చెప్తున్నారు క్రికెట్ లవర్స్? హరి, ప్రస్తుతం ఈ ఛాంపియన్ ట్రోఫీ హీట్ అనేది విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పుడు సెమీస్కి భారత్ చేరుకుంటుందనే అంశంపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాము. కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారిని నడుస్తున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే మన పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన మ్యాచ్ చూసాము. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరగబోతున్న మ్యాచ్ మరి కొద్దిసేపట్లో ఏమనుకుంటున్నారు? అదే మన ఐసీసీ టోర్నమెంట్స్లో చూస్తుంటే ఇప్పుడు దాకా 22 మ్యాచ్ల్లో 21 మ్యాచ్లు గెలిచారు. ఇది కూడా అందరూ ఎలా చూస్తున్నారంటే అప్పుడు వరల్డ్ కప్లోని ఫైనల్తో ఆస్ట్రేలియాతో పోయింది కదా, ఈసారి ఖచ్చితంగా రివెంజ్ తీర్చేసుకుంటాం అనే చూస్తున్నారు. ఇండియా టీం కూడా చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మన తక్కువ టార్గెట్ ఇచ్చి దాన్ని డిఫెండ్ చేశారు. ఆ ముందు మనకి సెకండ్ బ్యాటింగ్ వచ్చినా సరే విరాట్ కోహ్లీ ఒక మంచి చేసి గెలిపించాడు మ్యాచ్. అలాగే ఈరోజు కూడా ఒక మంచి మ్యాచ్ వచ్చి మనం గెలుస్తామని కోరుకుంటున్నాం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలుస్తుందా లేదా అనే అంశంపై కూడా పూర్తిగా కూడా చాలా సందిగ్ధమైన పరిస్థితి ఉంది. రెండు కూడా టఫ్ టీమ్సే కదా, ఎలా చాలా ఆసక్తికరంగా ఉంది మ్యాచ్ చూడడానికి. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటేనే కొంచెం చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ సెమీఫైనల్స్ మ్యాచ్ ఎలాగైనా విరాట్ కోహ్లీ బాగా ఆడి మంచి స్కోర్ చేసి టీమిండియాని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు సెమీస్కి పూర్తిగా కూడా భారత్ 6 సార్లు కూడా చేరుకుంది. ఇప్పుడు ఈ మరొకసారి సెమీస్కి చేరుకున్నట్టయితే ఛాంపియన్ ట్రోఫీ మనకు దక్కే అవకాశం ఉంది. ఏమనుకుంటున్నారు ఇండియన్? ఎలాగైనా సరే ట్రోఫీ గెలాలని మేము కూడా బలంగా కోరుకుంటున్నాం. ఇండియా ట్రోఫీ గెలిస్తే మనకే కదా ఆనందం. అందుకే ఇండియా గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఒక ఇండియాకి మీ తరపున జోష్ పెంచడానికి ఏం చెప్తున్నారు? ఐ లవ్ ఇండియా, జై ఇండియా, జై భారత్, కమాన్, గెలుస్తారు, మన వాళ్ళు గెలుస్తారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ చూస్తారు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు అదే లెవెల్లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నారు? ఏ ప్లేయర్ బాగా ఆడతారు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ బాగా ఆడతారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాగా ఆడతారని చెప్పి మేము అనుకుంటున్నాం. హార్దిక్ పాండ్యా కూడా ఇంకా వికెట్స్ అయ్యి తీసి ఇంకా ఎంకరేజ్ చేస్తే వికెట్స్ అదే బౌలింగ్ వైపు నుండి తన సపోర్ట్ అంతటా తనిస్తే ఇంకా ఇండియాకి తిరిగే లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో బ్యాటింగ్ సపోర్ట్ అనుకుంటున్నారా, లేకపోతే బౌలింగ్కి జరగబోతుందా? బ్యాటింగ్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు బౌలింగ్ కూడా మనం కొంచెం కాంపిటీషన్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మన బ్యాటింగ్ లైనప్ చూసినా చాలా బాగుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, కేఎల్ రాహుల్, అయ్యార్ వీళ్ళందరూ ఉన్నారు. బౌలింగ్ కూడా అంతా బాగానే ఉంది. నాకు తెలిసి బ్యాటింగ్ ఎట్టుకుంటే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఖచ్చితంగా ఇండియా ఈ మ్యాచ్ గెలవబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి.